ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాల ఘటనలో సుమారు 5 మంది మృతి చెందిన ఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత 2 రోజుల నుండి జిల్లాలో పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధక శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. అధికారులు పాల శాంపిల్స్ ను సేకరించారు. సామర్లకోట, పెద్దాపురం రూరల్ పాల కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. పాల కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కేశవ్తో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కల్తీ పాల వ్యవహారాలు అయితే మృతుల సంఖ్య 5 చేరిందని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో అయితే మొత్తం మీద పాల కేంద్రాలతో కల్తీ పాలు వ్యవహారాలు అయితే సీఎం చంద్రబాబు కూడా సీరియస్ చెప్పవచ్చు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో పలు కేంద్రాల్లో అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే అధికారులు అయితే ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ కేశవ్ గారిని మరింత వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, కల్తీ పాల మీద చంద్రబాబు నాయుడు సీఎం సీరియస్ అయ్యారు. అక్కడ ఉన్న 5 చనిపోయారు. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది రాజమండ్రి జిల్లాలో. కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఏపీ ఆదేశాలను అనుసరించి ఇవాళ పెద్దాపురం మండలం కట్టమూరు విలేజ్లో పాల కేంద్రాలు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీతో పాటు శాంపిల్స్, యాక్ట్ శాంపిల్స్ 2 తీసాము. వాటిని జేఎన్టీయూ కాకినాడకి అనాలిసిస్కి పంపిస్తాము. వచ్చాక ఆ రిపోర్ట్ల ఆధారంగా మేము వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. అలాగే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం అనేది నేరం కాబట్టి లైసెన్స్ విధిగా తీసుకోవాలని వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తాను. ఈ ఘటన 4 రోజుల కిందట జరిగింది. తర్వాత ఎంక్వైరీ అది కొంతమంది అధికారులు కూడా పాలు తనిఖీ కేంద్రాలు నామమాత్రమే చేస్తుంటారు. మామూలుగా అయితే తనిఖీల కేంద్రం అధికారులు ఎవరు చేయరు. అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన వాళ్ళ కేంద్రాల్లో అధికారులు తనిఖీ చేయడానికి వచ్చా? లేదు, యాజ్ యూజువల్గా కూడా మేము రొటీన్గా శాంప్లింగ్ చేస్తుంటాం. మిల్క్, కర్డ్ మిగిలినవన్నీ కూడా శాంపిల్ చేస్తుంటాము. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్, సమ్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి స్పెషల్ డ్రైవ్గా యూజ్ చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో కాకినాడలో నిన్న నుంచి కూడా పాల కేంద్రాలపై అయితే దాడులు జరుగుతున్నాయి. ఎటువంటి కోణంలో చూడొచ్చు? అంటే కల్తీ పాలు ఒకవేళ మీ దృష్టికి వస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కల్తీ పాలు స్పాట్ అనాలిసిస్ చేస్తున్నాము, స్పాట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. అక్కడ కనుక కల్తీ అయినట్టు తెలిసిందంటే వెంటనే అది మిల్క్ డంప్ చేస్తున్నాం. అది ఇవి అనాలిసిస్కి పంపించినవి రిపోర్ట్స్ వచ్చాక రిపోర్ట్ ఆధారంగా మేము యాక్షన్ తీసుకుంటాం. కాకినాడ జిల్లా ఇప్పటి వరకు ఎన్ని కేంద్రాలపై మీరు తనిఖీ చేశారు? ఎటువంటిది పెద్దాపురం మండలంలో ఎన్ని గుర్తించారు ఈరోజు? నేను నిన్న ఒక శాంపిల్ ఒకటి తీయడం జరిగింది. ఇవాళ ప్రస్తుతానికి 2 శాంపిల్స్ అయ్యాయి. ఇంకా మిగిలినవి చూసి ఇన్స్పెక్షన్ చేసి తీస్తాం శాంపిల్. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లాలో అయితే కల్తీ పాలు వ్యవహారాలు అయితే తనిఖీలు అయితే విస్తృతంగా దాడులు చేస్తామని చెప్పొచ్చు. ఏదేమైనా కల్తీ పాలు కానీ ఎక్కడైనా కానీ మా దృష్టికి వచ్చింది అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పొచ్చు. ఇది ఏదైతే కల్తీ పాలు వ్యవహారం ఉందో ఇది మాత్రం సీరియస్ తీసుకోవాలని చెప్తారు. ఎప్పటికప్పుడు అధికారులు ఈ పాల కేంద్రాలపై తనిఖీ చేయడం జరుగుతుందని చెప్తారు. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లా. కెమెరామెన్ కర్ణగొట్టం, సిద్ధు, కాకినాడ జిల్లా.